ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభించి 7 సంవత్సరాలైన నత్తనడకన కొనసాగుతున్నాయని అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతియుత నిరసనకు దిగారు. ఉప్పల్కి రావాలంటేనే ట్రాఫిక్ తో జనం భయపడిపోతున్నారు. ఎలివేటర్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఉప్పల్ అఖిలపక్ష నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. श्रीकांत भाई ప్రారంభించాలి. ఉప్పల్ వెలివేటర్ కారిడార్ పనులను వెంటనే అఖిలపక్షాల ఐక్యత ఎంతకాలం వెలివేటర్ కారిడార్ ఎంతకాలం అఖిల పక్షాల ఐక్యత ఎంతకాలం వర్ధిల్లాలి అఖిల పక్షాల ఐక్యత ఎంతకాలం పనులను వెంటనే ఉప్పల్ వెలివేటర్ కారిడార్ పనులను వెంటనే అఖిలపక్షం ఐక్యత ఉప్పల్ వెలివేటర్ కారిడార్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఉప్పల్ వెలివేటర్ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉప్పల్ వాసులము అదేవిధంగా వర్తకులందరూ కలిసి ఈ భవన యజమానులు ఉప్పల్ వాసులు ఉప్పల్లో ఉండే ప్రతి ఒక్కరు అందరూ కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. ఎందుకంటే ఇది 2018 జూలైలో ప్రారంభించిన ప్రాజెక్టు ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ 2020 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు 18 నెలల్లో. కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు గడిచినా కూడా ఒక 25% కూడా పని కంప్లీట్ కాలేదు. రాత్రి చూసినా మేము వర్షం పడితే 2 గంటలు ఇక్కడ ఆగిపోయింది అంబులెన్సు. 2 అంబులెన్స్లు వాన పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి సందర్భాలైనా ఉప్పలు దాటుడు చాలా గగనం అయిపోయింది మాకు. ఎప్పుడైతే మీరు రోడ్లు ఎప్పుడైతే పిల్లలు వేసిరో అప్పటి నుంచి మాకు ఈ అవస్థ తప్పలేదు. బడి పిల్లలు స్కూల్ పోలేకపోతారు, ఆఫీసుకు టైం చేరుకోలేకపోతారు. అదేవిధంగా ఏ పని చేసి ఇప్పుడు ఉప్పలకు రావాలంటే అందరూ ముక్కు ఏమంటారండి చీదరించుకుంటారు. ఉప్పలు రావాలంటే ఉప్పలు అంటే భయపడుతారు. ఎందుకంటే ఈ ఉప్పల ట్రాఫిక్ అన్నా కూడా ఉప్పల్ రోడ్డు చూసినా కూడా వాళ్ళు మమ్మల్ని చీదరించుకుంటారు. చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. తర్వాత చాలా మంది డస్ట్ తోటి లంగ్స్ ఖరాబ్ అయినాయి. చాలా మంది వ్యాపారాలు చనిపోయారు. చాలా మంది యాక్సిడెంట్లు అయినాయి. చాలాసార్లు కూడా పత్రికా ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము తీసుకుపోయినాము. తొందరగా కంప్లీట్ చేయాలా, మమ్మల్ని ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మేము అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఇది ఒక లోకల్ సమస్యగా తీసుకొని మేము ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రామ్స్ చేసినాము. ఇది యాక్చువల్గా మేము శాంతియుత నిరసన చేయాలని మేము అన్ని పోలీస్ పని అప్లై చేసినాము. వాళ్ళు ఇవ్వలేరు. అందుకోసం మేము ఇక్కడ ఇచ్చి రిప్రజెంట్ ఇద్దామని ఇక్కడ వచ్చిన మెమరాండం ఇద్దామని. మేము ఏ పని చేసినా శాంతియుతంగా చేస్తాం. దయచేసి మమ్మల్ని ఆటంగా కలిగించవద్దు. మేమేందో ఒక లోకల్ ఇష్యూ గురించి మేము ముందుకు పోతున్నాం తప్పితే ఎవరిని ఏ పార్టీని కానీ ఏ వ్యక్తులను కానీ ఏ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు. ఇది మీ ద్వారా మేము ముఖ్యంగా కోరుకునేది ఈటల రాజేందర్ గారిని, ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం మీరు చూసి మీరు కూడా స్పందించి మా మీద దయించి ఈ తొందరగా ఎలివేటర్ కారిడార్ కంప్లీట్ అయ్యే విధంగా అవసరమైతే మమ్మల్ని తీసుకుపోండి. మరి నితిన్ గడ్కరీ గారు తీసుకోతారా, ఎంపీ దగ్గర తీసుకోతారా, ఎమ్మెల్యే దగ్గర తీసుకోతారా, కార్పొరేటర్ తీసుకోతారా, మాకు అవసరం లేదు. మేము వస్తాం ఎడగట్టడానికి. మా పని తొందరగా కంప్లైంట్ చేయాలి. చేసి ఈ ఎలివేటర్ కారిడార్ అందుబాటులో తీసుకొస్తే మేము అందరము
సంతోషంగా ఉంటాము. ఈ రోడ్ల మీద రావాలన్నా రాగలుగుతాం. దయచేసి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఉప్పల్లోని కారిడార్ నిర్లక్ష్యం. ఎందుకంటే ఇది కేవలం ఉప్పల్ ప్రాంతానికే కాదు, ఇది జాతీయ రహదారి కింద వరంగల్ నుంచి ఉప్పల్ నుంచి వరంగల్ పోయేది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు స్థానికంగా సమస్యలపై పట్టించుకోలేక 7 సంవత్సరాలు అవుతుంది. ఇది 2018 గాయత్రి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దీన్ని తీసుకున్నారు. ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళు వేసిన పిల్లర్లు కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. గతంలో కూడా యాక్సిడెంట్ వల్ల 2 ప్రాణాలు పోయినాయి. చాలా పదే ఈ మీడియా ద్వారా పదే పాలకులు కూడా ఇది చెప్పడం జరుగుతుంది, కానీ వాళ్ళ నిర్లక్ష్యం అవుతుంది. ఆ నిర్లక్ష్యానికే ఈరోజు ఉప్పల్ వాసులందరూ కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి పాలకులు ఇప్పుడైనా సరే ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఎంబడే కారిడార్ పని మొదలు చేయాలి. తాత్కాలికంగా యుద్ధ ప్రాతిపదంగా ఉన్న రోడ్డునైనా సరే పబ్లిక్ అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే నెలలో ఈ యొక్క పని పూర్తిగా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిపోయినారు. మరి ఇంతవరకు కూడా కనీసం ఒక 5% కూడా పని ముందుకు పోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా మేము వాళ్ళు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క వరంగల్ జాతీయ రహదారి ఎన్నో వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క కారిడార్ స్టార్ట్ అయినా సరే కింద ముందు రోడ్లు బాగు చేసి తర్వాత కారిడార్ వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ ఉప్పల్ పట్టిన దరిద్రం ఏంటంటే ఉప్పల్లో కింద రోడ్లు లేకున్నా కూడా పైన పని వర్క్ నడుస్తలేదు, కింద రోడ్లు వేయట్లేదు. ఇక్కడ వ్యాపారస్తులకు వచ్చిపోయే వాహనాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అందరూ కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మా యొక్క నిరసనను శాంతియుతంగా తెలుపుతున్న నిరసనలు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేస్తారని చెప్పేసి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా అందరు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వ్యాపారస్తులు ఓన్లీ కాలనీ గ్రామస్తులు మాత్రం వచ్చినారు. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కూడా జరుగుతుంది. ఎందుకంటే మాకు అనుమతి చేయలేదు, ఈ యొక్క ఐపీఎల్ ఉండడం వల్ల మన ఏసీపీ గారు అనుమతి చేయలేదు. ఈ యొక్క 2 నెలల తర్వాత మా యొక్క వ్యూహము ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా మేము వారికి విన్నవిస్తూ ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో